వెల్కమ్ టు బెస్ట్ డీల్. సో ఈ రోజు మనం బెస్ట్ డీల్లో భాగంగా ఎంజీబీ ఫెలోసిటీ మాల్లో ఉన్నామన్నమాట. సో మనకు తెలిసిందే ఎంజీబీ ఫెలోసిటీ మాల్లో ఏ పండగైనా కావచ్చు, అకేషన్ అయినా కావచ్చు, దానికి తగ్గ ఆఫర్స్ అండ్ అలాగే మాల్లో ఒక డిఫరెంట్ థీమ్ అనేది ఏర్పాటు చేస్తుంటారు. సో ఈ క్రిస్మస్ సందర్భంగా గేమ్ జోన్లో ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయనేది చూద్దాం రండి. అసిస్టెంట్ మేనేజర్ జయచంద్ర గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ జయచంద్ర గారు, ఎలా ఉన్నారు? హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. ఓకే, సో ప్రతి పండగకి కూడా గేమ్ జోన్ లో ఒక మంచి ఆఫర్స్ అనేది వింటూ ఉంటాం. సో ఈ క్రిస్మస్ సందర్భంగా ఎలాంటి ఆఫర్స్ పెట్టారు గేమ్ జోన్ లో? ఈసారి $1 తో పాటు $3 అని ఇప్పుడు దాకా అసలు హిస్టరీలోనే ఇప్పుడు దాకా లేదు మేడం. అసలుకి ఈ గేమ్ జోన్ లో ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే కొత్త సంవత్సరానికి రాకపోతున్నాము, వాళ్ళ పిల్లలతో ఫ్యామిలీ మెంబర్స్ బాగా టైం స్పెండ్ చేయాలి, ఈ యొక్క ఇయర్ని వాళ్ళు హ్యాపీగా ఎండ్ చేయాలని చెప్పేసి వాళ్ళకి 3500కి వాళ్ళు లోడ్ చేసుకుంటే మేము మెయిన్ బ్యాలెన్స్ అనేది వాళ్ళకి 3000 ఇస్తాము, బోనస్గా ఎక్స్ట్రాగా ఒక 7000 ఇస్తాము. టోటల్ వాళ్ళకి 10,000 అనేది వస్తుంది. అది వాళ్ళు 1 ఇయర్ లోపల ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. అది $1,000 ఆఫర్. అది ఇప్పుడు దాకా పెట్టలేదు, ఇదే ఫస్ట్ టైం పెడుతున్నారు. దానికి పర్టికులర్ టైమింగ్స్ అనేవి ఉంటాయి. అది ఓన్లీ 24th అండ్ 25th ఆ డేట్స్ లో ఉంటుంది. ఎవ్రీ మంత్ 24th 25th. ఈ మంత్ ఒకటే మేడం, ఈ మంత్ డిసెంబర్ లోనే లోడ్ చేసుకోవడానికి ఆ టైమింగ్స్ లోనే మాత్రమే. అది కూడా టైమింగ్స్ 10 నుంచి 12 వరకు, మార్నింగ్ 10 నుంచి 12 వరకు. 24th ఉంటుంది. అదే 25th నైట్ 9 to 11 ఆ టైమింగ్స్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంటుంది. అప్పుడే వాళ్ళు రీఛార్జ్ అనేది చేసుకోవాలి. ఇంకోటి $1 ఆఫరు. ఈ $1 కి వాళ్ళు 2500 లోడ్ చేసుకుంటే వాళ్ళకి మెయిన్ బ్యాలెన్స్ అనేది 2100 వస్తుంది. బోనస్ గా ఎక్స్ట్రాగా వాళ్ళు పే చేసిన దానికి డబుల్ అమౌంట్ వస్తుంది. వాళ్ళకి టోటల్ 4600 వస్తుంది హోల్ బ్యాలెన్స్ అనేది. సో మంచి ఆఫర్స్ పెట్టారు ఈసారి. నిజంగానే మీరు అన్నట్టు $1 కంటే $1,000 అనేది ఎక్కువ యూజ్ అవ్వదు. ఎందుకంటే పిల్లలకి ఏదన్నా లైక్ హాలిడేస్, ఈ ఫెస్టివల్స్ వచ్చింది అని అంటే ఖచ్చితంగా విజిట్ చేస్తారు గేమ్ జోన్ కి. కాబట్టి సో దట్టు గేమ్ జోన్ కి విజిట్ చేస్తే అసలు టైం సరిపోదండి ఇక్కడ. సో మంచి ఆఫర్స్ అన్నమాట. సో తప్పకుండా అందరూ విజిట్ చేసి హ్యాపీగా మీరు ఈ $1,000 ఆఫర్ని అయితే సొంతం చేసుకోవచ్చు ఇక్కడ. సో మనం చూసినట్లయితే అసలు మాల్ స్టార్ట్ చేసి గేమ్ జోన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటి వరకు ఇట్లాంటి ఆఫర్ అయితే లేదనమాట. సో ఫర్ ద ఫస్ట్ టైం మన గేమ్ జోన్లో క్రిస్మస్ సందర్భంగా ఈ చక్కటి ఆఫర్, అంటే 3500కి లోడ్ చేసుకుంటే మనకి ఆల్మోస్ట్ 10,000 వరకు బోనస్ పాయింట్స్ అనేది వస్తుంది. సో చూసినట్లయితే ఇదే బెస్ట్ డీల్ అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా మన గేమ్ జోన్కి విజిట్ చేసి ఆహ్లాదకరమైన వాతావరణంలో మీ పిల్లల్ని చక్కగా ఆడించాలని అంటే హ్యాపీగా కార్డ్ని లోడ్ చేసుకొని సో 10,000 బోనస్ పాయింట్స్ అనేది సొంతం చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి గేమ్ జోన్లో. మనతో పాటు ఒక అమ్మాయి ఉంది, సో తనతో మాట్లాడదాం. హాయ్. హలో. వాట్స్ యువర్ నేమ్? నిమిష. ఎక్కడి నుంచి? నెల్లూరేనా, లోకలేనా? లేదు, కోయంబత్తూరు. ఓకే, సో నెల్లూరుకు వచ్చావు, బాగానే ఉంది. 5-6 టైమ్స్. గేమ్ జోన్కి ఎన్నిసార్లు విజిట్ చేస్తుంటావు? ఇది ఫస్ట్ టైమా? ఓకే, ఎలా ఉంది గేమ్ జోన్? సూపర్గా ఉంది. బాగుందా? కోయంబత్తూరులో ఉందా ఇట్లాంటిది? ఉందా? ఏది నచ్చింది? ఈ రెండునే బాగుంది. మోర్లెస్ గేమ్స్ ఇక్కడ బాగానే ఉంది. ఓకే, సో ఇప్పుడు క్రిస్మస్ సందర్భంగా ఆఫర్స్ కూడా పెట్టున్నారు కదా? అవును. సో నువ్వు ఏ ఆఫర్ తీసుకున్నావు? 2500కి ఇస్తే 4000 వచ్చే ఆఫర్. 4600 సంథింగ్ వచ్చింది కదా? ఓకే, సో దాంతోపాటు అంటే మనకి 3500 లోడ్ చేసుకుంటే 10,000 వచ్చేది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫర్. నీకు గేమ్ జోన్లో బాగా నచ్చిన గేమ్ ఏంటి? నాకు VR బాగుంది. ఓకే, సో ఎంత టైం స్పెండ్ చేస్తావు నువ్వు గేమ్ జోన్కి వస్తే? నేను నాకు 6కి వచ్చామనుకుంటాను. ఇది 8:30కి ఎండ్ అవుతుంది. ఐ థింక్ 7:30 8కే వెళ్తాం.
సో ఇప్పుడైతే మనం అందరూ కూడా మాల్కి వస్తే గేమ్ జోన్లో ఫ్యామిలీ విఆర్ అనేది ఎంజాయ్ చేయడానికి ఎప్పుడు కూడా రెడీగా ఉంటారు. సో నేను కూడా ఈరోజు అసలు ఎలా ఉంటుంది ఫ్యామిలీ విఆర్ అనేది ఫస్ట్ టైం అనమాట ఇలా ఇది ఎక్స్పీరియన్స్. సో చూద్దాం ఎలా ఉంటుంది అనేది ఫ్యామిలీ విఆర్. సో నిజంగా అండి ఒక మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇది ఫ్యామిలీ విఆర్ అనేది. అసలు అంటే లైక్ కిడ్స్ డే పెట్టారనమాట. సో ఆ స్నో అంతా కూడా ఏదో అసలు ఈ ప్రపంచంలో లేదు, అసలు ఎక్కడికి వెళ్ళిపోయాం అన్న ఫీలింగ్ వచ్చింది ఒక సెకండ్. అలా మళ్ళీ అయిపోయి ఇటు పక్కన పెట్టగానే మళ్ళీ ఈడే ఉన్నామా అనిపించింది. బాగుంది. సో ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ ఫ్యామిలీ విఆర్ అనేది ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా బాగుంది. మరికొందరు ఉన్నారు, వారితో మాట్లాడతాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? సుధీర్ అండి. ఏం చేస్తుంటారు? మేము గవర్నమెంట్ అండి. ఓకే. సో గేమ్ జోన్కి విజిట్ చేస్తుంటారా రెగ్యులర్గా? ఫస్ట్ టైం వచ్చారా? ఓకే. ఎలా ఉంది గేమ్ జోన్? బాగుంది. అండ్ క్రిస్మస్ సందర్భంగా ఆఫర్స్ పెట్టున్నారు కదా, చూసారా? కొన్ని చూసామండి. చూసారా? సో 3500కి మీరు రీఛార్జ్ చేసుకుంటే 10,000 మీకు యాడ్ అవుతుంది అనమాట. సో హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అది కూడా మీరు. ఎలా అనిపిస్తుంది? ఏ గేమ్ నచ్చింది గేమ్ జోన్లో మీకు? అన్నీ బాగానే ఉన్నాయి. హాయ్, వాట్స్ యువర్ నేమ్? వేక్షిత. ఏ క్లాస్ నువ్వు? యూకేజీ. గేమ్ జోన్ నచ్చిందా నీకు? ఏం నచ్చింది గేమ్ జోన్లో? అది బంపర్ కార్ నచ్చిందా? రైడ్ చేసావా? ఎవరినెవరిని గుద్దేసావు? నీకు అంకుల్ అందరినీ గుద్దేసావా? అంకుల్ అందరినీ గుద్దేసావా? సో మనతో పాటు మరికొందరు ఉన్నారు, వారితో మాట్లాడతాం. హాయ్. హాయ్. మీ పేరు? రేష్మ. రేష్మ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? చెన్నై నుంచి వచ్చాము. చెన్నై. నేటివ్ చెన్నైయా? మదర్ టౌన్ చెన్నై. ఓకే. ఆఫ్టర్ మ్యారేజ్ ఉందా ఇక్కడ ఉన్నారు. ఓకే. సో గేమ్ జోన్కి ఎన్నిసార్లు వచ్చి ఉంటారు? ఇది ఫస్ట్ టైం వస్తుంది. ఫస్ట్ టైమా? ఎలా ఉంది గేమ్ జోన్? సూపర్ ఉంది. అండ్ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్. అవునా? ఎక్స్పెక్ట్ చేయలేదు, కొంచెం పర్వాలేదు. బాబు ఎంజాయ్ చేస్తున్నాడు అండి, పర్వాలేదు. సిటీ లాగా మీ ఎక్స్పెక్టేషన్స్ మించిపోయింది ఉంది. ఓకే. ఆఫర్స్ ఎలా ఉన్నాయి క్రిస్మస్కి? బెటర్. గేమ్ జోన్లో ఆఫర్ ఇప్పుడు బాగున్నాయి. బాగుందా? ఓకే. సో గేమ్ జోన్ మొత్తంలో మీకు నచ్చింది ఏంటి? ఏ గేమ్ బాగా నచ్చింది? ఇది కార్ది బాగుంది. ఇది బాగుందా కార్ది? అండ్ ప్లే స్టేషన్ ప్లే స్టేషన్ బాగుంది. ఓకే. సో సిటీకి ఈక్వల్గా అనిపించిందా మీకు? ఈక్వల్. ఓకే, రైట్. థ్యాంక్ యూ. ఎస్, చిన్న బాబు ఉన్నాడు, మనతో పాటు మాట్లాడదాం. హాయ్ నాన్న. నీ పేరు? ఓకే, గుడ్. గేమ్ జోన్ నచ్చిందా నీకు? బాగా ఇష్టం ఆ గేమ్ జోన్? ఓకే. సో గేమ్ జోన్ మొత్తంలో నీకు నచ్చింది ఏంటి చెప్పు? ఏ గేమ్ ఇష్టం నీకు బాగా? ట్రాంపోలీనా. ఓకే, గుడ్. ఎన్నోసారి రావడం నువ్వు ఇక్కడికి? ఫస్ట్ టైం. హౌస్ యువర్ ఎక్స్పీరియన్స్ హియర్?
సో మనతో పాటు పేరెంట్ ఉన్నారు, తనతో మాట్లాడతాం. హాయ్ మేడం, మీ పేరు? శిల్ప. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను రంగనాయకులపేట. ఓకే, ఇక్కడే అన్నమాట. ఓకే, ఎలా ఉంది గేమ్ జోన్? బాగుందండి, పిల్లలకి చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది. ఎస్, అండ్ బేసిక్గా మనకి ప్రతి పండగకి ఆఫర్స్ అనేది పెడుతూ ఉంటారు గేమ్ జోన్కి మనకి రీఛార్జ్ చేసుకోవడానికి. సో ఈ క్రిస్మస్కి ఇంకా ఎప్పుడు మనం కనీ విని ఎరగని ఒక ఆఫర్ పెట్టారు. సో చూసారా? బోనస్ అండి, బోనస్, ఎగ్జాక్ట్లీ. ఓకే, సో అందరికీ యూస్ఫుల్ కాబట్టి అది. సో గేమ్ జోన్ మొత్తంలో మీకు నచ్చింది ఏంటి? ఇదే నచ్చిందండి, పిల్లలు చాలా బాగా ఆడుకుంటున్నారు. ఓకే, హాఫ్ అన్ అవర్ వదిలేస్తే వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టం. బేసిక్గా పేరెంట్స్కి ఎప్పుడు కూడా అంటే అసలు వాళ్ళకంటూ కొంచెం స్పేస్ అనేది ఎప్పుడు ఉండదు, పిల్లలతోనే సరిపోతుంటుంది. కాబట్టి ఇలాంటి దగ్గరలో ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళ రాజ్యం వాళ్ళది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మనతో పాటు మరో బుజ్జి పాప ఉంది, మాట్లాడదాం. హాయ్, వాట్స్ యువర్ నేమ్? Sudhiksha, సుదీక్ష. విచ్ క్లాస్ ఆర్ యూ స్టడీయింగ్? UKG. గేమ్ జోన్ నచ్చిందా? ఏ గేమ్ నచ్చింది నీకు గేమ్ జోన్లో? అన్ని గేమ్స్. అన్ని గేమ్స్ నచ్చాయా? బాగున్నాయా గేమ్స్ అన్ని? Yes. బాగా ఎంజాయ్ చేస్తున్నావా? సో మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పు హాయ్, సే హాయ్. హాయ్. ఓకే, సో మనతో పాటు మరొకరు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ సార్, హాయ్. మీ పేరు? కుమార్. కుమార్ గారు ఏం చేస్తుంటారు? నేను డిజిటల్ తెలంగాణ ప్రాజెక్ట్లో డి. అవునా, ఓకే. సో తెలంగాణ, ఫ్రమ్ తెలంగాణ? ఫ్రమ్ తెలంగాణ, ఓకే, కరీంనగర్. ఓ సూపర్. సో ఫస్ట్ టైమా విజిట్ చేయడం ఇక్కడికి? యాక్చువల్గా మా అత్తగారి నెల్లూరు, ఆహా, ఇక్కడ హౌస్ వార్మింగ్కి వచ్చాము మేము. ఓకే ఓకే. సో అలా గేమ్ జోన్కి వచ్చారు. ఓకే. బాగుందా మొత్తం? ఓకే, ఏ గేమ్ బాగా నచ్చింది మీకు ఇక్కడ? చాలా పిల్లలు ప్లే జోన్ ఇదే బాగుంది. ప్లే జోన్ బాగుంది, ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళని అలా వాళ్ళు వదిలేయచ్చు. వదిలేయచ్చు, ఓకే, హ్యాపీగా ఆడుకుంటున్నారు. ఓకే, మరో చిన్న బాబు ఉన్నాడు, మనతో పాటు మాట్లాడతాం. హాయ్, సే హాయ్. వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ మోచనా. సో గేమ్ జోన్లో నీకేం ఇష్టం చెప్పు ఇప్పుడు? బాల్స్ ఆ, అన్ని. అన్నీ నచ్చాయా? బాగా ఆడుకున్నావా? అబ్బా, ఓకే. మళ్ళీ మళ్ళీ వస్తుంటావా ఇక్కడికి నువ్వు? హాలిడేస్ ఇచ్చినప్పుడల్లా రావాలనిపిస్తుంది కదా, నీతో పాటు నన్ను కూడా తీసుకోరా. హై ఫై. సో మొత్తానికి మనం గేమ్ జోన్లో చూసినట్లయితే ఇది కిడ్స్ ప్లే జోన్ అనమాట. సో ఇక్కడంతా కూడా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అంటే బేసిక్గా పేరెంట్స్కి ఎప్పుడు కూడా పిల్లలతోనే బిజీ ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అని అంటే బిలో 5 years ఈ ప్లే జోన్లో. సో మొత్తం వాళ్ళని ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేస్తే చక్కగా గేమ్స్ అన్నీ కూడా ఆడుకుంటారు. అండ్ దానితో పాటుగా ఇక్కడ డిఫరెంట్ కాన్సెప్ట్, అంటే లైక్ వాళ్ళకి కొంచెం ఎక్సర్సైజ్ అంటే ఏంటి, అండ్ వాళ్ళు ఈ స్టేర్స్ ఎలా ఎక్కాలి, ఇవన్నీ కూడా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఇక్కడ అరేంజ్ చేస్తున్నారనమాట పిల్లలకి సంబంధించి. సో పేరెంట్స్ అంటే ఖచ్చితంగా వీళ్ళతో పాటు పేరెంట్సే ఉండాలని లేదు. సో ఇక్కడ మేనేజ్మెంట్ కూడా అంటే వీళ్ళకి అలాట్ చేసిన వాళ్ళని చక్కగా వాళ్ళు చూసుకోవడం అన్నీ కూడా జరుగుతుందన్నమాట. పిల్లల్ని ప్రతి ఒక్క కిడ్ దగ్గర స్టాఫ్ అనేది ఉన్నారు. చాలా బాగుంది మొత్తానికి. సో కిచెన్కి సంబంధించి అంటే వాళ్ళకి ఒక హౌస్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, అండ్ దాంట్లో ఏమేమి ఉంటాయి, కిచెన్ ఇలా సంథింగ్ ఇవన్నీ కూడా డిఫరెంట్గా అరేంజ్ చేశారనమాట. చాలా బాగుంది మొత్తానికి. అండ్ ఈ క్రిస్మస్ సందర్భంగా మనకి మంచి ఆఫర్ పెట్టున్నారు. 3500 మనం రీఛార్జ్ చేసుకుంటే సో మనకి 10,000 బోనస్ అనేది పాయింట్స్ యాడ్ అవుతాయి. సో మీరు 1 year పాటు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఏ హాలిడే అయినా ఫెస్టివల్ అయినా మీరు హ్యాపీగా విజిట్ చేయొచ్చు గేమ్ జోన్కి.
గేమ్ జోన్? చాలా బాగుంది. బాగుంది. ఏ గేమ్స్ ఆల్మోస్ట్ మీ పిల్లలు ఆల్రెడీ స్టార్ట్ చేశారా? ఓకే, మీకు ఏ గేమ్ బాగా నచ్చింది? కార్ గేమ్ ఇవి బంపర్ కార్ బాగా నచ్చింది అనమాట. రెగ్యులర్ గా విజిట్ చేస్తుంటారా? ఇది వెకేషన్ లో వచ్చేటప్పుడు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. సో బేసిక్ గా మనకి ఇప్పుడు అంటే గేమ్ జోన్ లో కొత్త అంటే ఫ్యామిలీ విఆర్ అని ఇవన్నీ తీసుకొచ్చారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. వారితో మాట్లాడదాం. హాయ్. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. ఓకే, ఎక్కడి నుంచి? పొడుగుపాడా. మీ పేరు? వేదవతి. ఓకే, ఎలా ఉంది గేమ్ జోన్? పిల్లలతో పాటు మీరు కూడా ఆడుకోవచ్చు. ఓకే, ఏం నచ్చింది ఇక్కడ బాగా? అన్ని బాగుంది, చిన్నపిల్లలకు బాగుంది. ఎస్, అమ్మమ్మనా మీరు? అమ్మమ్మ. అమ్మమ్మ. సో మనవాడిని తీసుకొని వచ్చేసారనమాట మొత్తానికి. ఫ్యామిలీగా వచ్చాం, అందరూ దానిలో ఎక్కున్నారు. అవునా? సో వ్యూస్ చూసారు కదా, మొత్తానికి గేమ్ జోన్ లో బోల్డ్ అని గేమ్స్ ఉన్నాయన్నమాట. అటు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా అంటే పేరెంట్స్ కూడా వాళ్ళతో పాటు ఈక్వల్ గా ఆడుకోవడానికి. మరి ఇంకెందుకు ఆలస్యం, అన్ని గేమ్స్ ఓ లుక్ వేసేయండి. సో మనతో పాటు ఇప్పుడు మాల్ అసిస్టెంట్ మేనేజర్ కృష్ణ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్ అండి. ఓకే, సో మొత్తానికైతే ఎంజీబీ ఫెలోసిటీ మాల్ అనేది నెల్లూరు వాళ్ళకి అసలు ఎంజాయ్ చేయడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ డెస్టినీ అని చెప్పొచ్చు. సో ప్రతి ఇయర్ కావచ్చు, మీరు ఫెస్టివల్ కావచ్చు, అకేషన్ కావచ్చు, ఈవెంట్స్ అనేది డిఫరెంట్గా ప్లాన్ చేయడం ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఈ ఇయర్ ఎండింగ్ ఎలా ప్లాన్ చేస్తున్నారు? అండ్ సంక్రాంతి వరకు సేల్ విషయానికి వస్తే ఓవరాల్గా ఎలా ఉంది? ఫస్ట్ యాక్ట్ ప్రేక్షకులకి అండ్ మా కస్టమర్లందరికీ క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ శుభాకాంక్షలు అండి. అండ్ సేల్ విషయానికి వస్తే ఇప్పుడు ప్రతి షాపు ప్రతి టెనెంట్ అప్ టు 50 to 70% సేల్ పెట్టున్నారమ్మ మొత్తం టోటల్. ఈ ఫెస్టివల్ సేల్ ఒక 1 month నడుస్తుంది ఇక్కడ. అండ్ మోర్ ఓవర్ మీ ప్రోగ్రామ్స్ అంటారా, మీరు ఎప్పుడు ప్రతి ఇయర్ చూస్తూ ఉంటారు, కానీ ఈసారి ఇంకా మేము ఏం చేయాలనుకుంటున్నామంటే ప్రతి ఇయర్ ఏం చేసేవాళ్ళం అంటే సంక్రాంతి ముందు ఒక మెగా ఈవెంట్ చేసేవాళ్ళము. ఇప్పుడు ఎట్లా ప్లాన్ చేసామంటే ఆ మెగా ఈవెంట్ కాకుండా ఒక్కరోజు సరిపడకుండా దాన్ని ఏం చేసి అంటే ఒక 3-4 days మేము ప్రతిరోజు ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాం. ఒక డే వచ్చేసి రేలా అనేసి ఒక మంచి ఈవెంట్ ఒకటి పెడుతున్నాం. అండ్ నెక్స్ట్ ఒక మ్యూజికల్ బ్యాండ్ ఒకటి. అండ్ మోర్ ఓవర్ సంక్రాంతి రోజు మేము హైదరాబాద్ నుంచి కొంతమంది కళాకారులు పిలిపించుకుంటున్నాం ఇక్కడికి. 20 feet హనుమాన్ ఇలాంటివి కూడా వస్తున్నారు. చాలా రకరకాలు అంటే హరిదాసులు కానీ స్టిక్ వాకర్స్ కానీ చాలామంది వస్తున్నారు. ఒక పల్లెటూరు వాతావరణం ఈ జనరేషన్కి ఎలా ఏంటి కొంతమంది చూడలేదు కొన్ని ఈ తోలు బొమ్మలు అట్లనేసి అవి ఇవి అనేసి అవన్నీ మేము పెట్టడానికి ఇక్కడ ట్రై చేయడం కాదు, అందరికి చెప్పేస్తున్నాము. సంక్రాంతికి ఇవన్నీ చూస్తారు మా నెల్లూరు జనాలు. సో మొత్తానికి అంటే సంక్రాంతి అంటేనే ఒక పల్లెటూరు ఫీల్ అందరికి. మనం ఇప్పుడు అలాంటిది ఎక్స్పీరియన్స్ చేయాలంటే మనకు కుదరదు. బట్ అందరు కూడా అంటే నెల్లూరు ప్రజలకి అందరికీ పల్లెటూరు అంటే ఎలా ఉంటుంది, సంక్రాంతి అంటే ఎలా చేసుకోవాలి అనేది సో ఈ ఇయర్ మనం మాల్లో చూడబోతున్నాం. ఎస్, థ్యాంక్ యూ సార్.
సిటీ మాల్లో ఉన్న గేమ్ జోన్. సో చెప్పాలి అని అంటే కనీవిని ఎరగని రీతిలో చక్కటి గేమ్స్, అలాగే ఫ్యామిలీ VR అండ్ వీటితో పాటు ఎవ్వరు కూడా ఊహించినటువంటి విధంగా చక్కగా మనకు అసలు పిల్లలు ఆడుకునేదానికి ఎంతో మంచి స్పేషియస్గా ఇక్కడంతా అరేంజ్ చేశారు. అండ్ అలాగే దానితో పాటు సో పాయింట్స్ అనేది అంటే మీరు 3500కి రీఛార్జ్ చేసుకున్నట్లయితే 10,000 పాయింట్స్, అలాగే 2500కి రీఛార్జ్ చేసుకున్నట్లయితే 4600 పాయింట్స్, ఇలా అనేది మనకి చక్కటి ఆఫర్ పెట్టున్నారనమాట. సో ఈ న్యూ ఇయర్ అండ్ అలాగే క్రిస్మస్ సందర్భంగా సో తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి. సో ఇంతకంటే బెస్ట్ డీల్ ఏముంటుంది? సో వ్యాస్ మరి లేట్ ఎందుకు, క్యాట్ దిస్. సో ఇది వాటి బెస్ట్ డీల్. మరో ప్రత్యేక కార్యక్రమంతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.